అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. వికేఆర్ గారు ఈయన గురించి నేను మనం చెప్పాను, కావాలని ఇంటెన్షనల్గా ఈయన చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే సాక్ష్యాలు ఉంటే ఆధారాలు ఉంటే పోలీసులకు ఇవ్వాలి, కానీ నా దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి అంటే ప్రెస్ మీట్ పెడతానంటే ప్రెస్ మీట్ పెట్టడం ఎందుకు, పోలీసులకు ఇవ్వడం అనేసి నేను అదే కోరుకుంటున్నాను. మీ దగ్గర ఆధారాలు అంటూ ఉంటే పోలీసులకి ఎత్తారు, ఆధారాలు లేవు జనాలు రెచ్చగొట్టే ఉద్దేశం మాత్రం ఉంటేనే ప్రెస్ మీట్ పెడతారు. లేదా మీరు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అన్న పోలీసులకు ఇవ్వాలి కదా. ఆయన ఏమన్నాడు ఒకసారి విన్నారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నాకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నాను. దయచేసి ఫోన్ కాల్స్ చేయొద్దు ప్లీజ్. గత 5 రోజులుగా నాన్ స్టాప్ గా వందల కాల్స్. ప్రస్తుతం ఈ పరిస్థితులలో పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ప్రారంభం నుండి ఇప్పటి వరకు ఎవరైతే పెద్దలుగా నిలబడ్డారో వారి పక్షంగా వాయిస్ ఇవ్వడానికి కానీ, వారి పక్షంగా క్రైస్తవ్యాన్ని మానిటరింగ్ చేయడానికి కానీ, ఇంకా అప్డేట్స్ ఇవ్వడానికి కానీ నాకు సమయం చాలా అవసరం. క్షణం తీరిక లేని పరిస్థితులు నేను అనుభవిస్తున్నాను. కంటి మీద కునుకు లేదు, కడుపు నిండా భోజనం లేదు, శరీరానికి రెస్ట్ లేదు. అనేక విధాలుగా ఇబ్బంది పడుతున్న నాలాంటి ఫ్రంట్ లైన్ లో ఉన్న వారికి మీరు ఆయన చాలా చక్కగా ఇంట్రడక్షన్ ఇచ్చుకున్నాడు. నో ప్రాబ్లం, దాన్ని నేనేమి కాదని అన్నాను. నాకు చాలా మంది ఫోన్లు చేస్తున్నారు, సో నేను ఫ్రంట్ లైన్లో ఉన్నాను అనేది క్రియేట్ చేసుకున్నారు ఆయన. అలాగే నాకు అసలు తిండి లేదు, నిద్ర లేదు, ఏమీ లేకుండా చేస్తున్నానంటే మరి ఏం చేస్తానో నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వర్క్ అంతా పాపం పోలీసులు చేస్తున్నారు. తిండి నిద్ర లేకుండా దీని వెనుకున్న వాస్తవాలు వెలికి తీయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ అహర్నిశలా కృషి చేస్తుంది. మరి వీళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఎందుకు ఎంత కష్టపడుతున్నారు, ఎందుకు తిండి లేదు, ఎందుకు నిద్ర లేదు, పోనీ తిండి నిద్ర మానేసి వీళ్ళు బయటికి తీసుకొచ్చిన ఆధారాలు ఏంటి, ఇవేమీ ఇప్పుడు దాకా బయటికి రాలేదు. మీకు వచ్చిన అనుమానాలను మాతో పంచుకోవడానికి డిస్ప్లేలో నెంబర్ ఉంది కదా అని మీరు మాటిమాటికి ఫోన్లు చేయడం, ఇది చాలా తీవ్రమైన ఇబ్బందికరంగా మాకుంది దేవుని బిడ్డలారా. ఈ ఫోన్ నెంబర్ ఇవ్వడం వెనుక ఏమన్నా ఇంపార్టెంట్ కాల్స్, ముఖ్యమైన కాల్స్, పెద్దవారితో సంబంధాలు, ఒకవేళ ఎవరైనా పెద్దవారు ప్రస్తుత పరిస్థితికి ఉపయోగకరంగా వారి యొక్క సహకారం కానీ, వారి యొక్క కొన్ని ముఖ్యమైన ఆదేశాలు కానీ, ఇలాంటి వాటి కోసం నెంబర్ ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప నెంబర్ కనపడింది కదని ప్రతి ఒక్కరూ నిజానికి మొదటి రోజు అనగా ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం రోజు 370 ఫోన్ కాల్స్ మాట్లాడవలసి వచ్చింది. రెండో రోజు మధ్యాహ్నానికి నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడం వలన నేను ఆ రోజు కాస్త బ్రతికిపోయాను. మరలా సాయంకాలం అంటే మధ్యాహ్నం స్విచ్ ఆఫ్ అయిపోయింది. 26వ తేదీ సాయంకాలం మరలా స్విచ్ ఆన్ చేసిన దగ్గర నుండి అర్ధరాత్రి తెల్లవారిన ఫోన్లు. ఆ తర్వాత 27వ తేదీ బరియల్ కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఫోన్స్. ఇంకా 28వ తేదీ 29వ తేదీ ఈ రోజు వరకు నాన్ స్టాప్ గా ఫోన్లు చేస్తూనే ఉన్నారు. బయట మీరు ఫోన్ చేయొద్దు, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను, ఒక టాప్ సీక్రెట్. నేను కూడా రిక్వెస్ట్ చేస్తానండి, దయచేసి ఆయన ఫోన్లు చేయకండి. ఆయన చాలా చాలా కష్టపడుతున్నాడు. ఆయన ఫోన్ చేసి అలా టార్చర్ చేయొద్దండి. నా తరఫున కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. మీడియా ముందు విడుదల చేయబోతున్నాను, ఎవరు తొందరపడద్దు. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన వాల్యూబుల్ ఉన్నారు, బయట మీరు ఫోన్ చేయొద్దు, ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మీకు ఇవ్వబోతున్నాను, ఒక టాప్ సీక్రెట్. మీడియా ముందు విడుదల చేయబోతున్నాను, ఎవరు తొందరపడద్దు. మీరు ఇప్పటి వరకు ఇచ్చిన వాల్యూబుల్ ఆలోచనలు, మీ ఇన్వెస్టిగేషన్, మీ అబ్జర్వేషన్ టాప్ సీక్రెట్ అయినా మీడియా ముందు రిలీజ్ చేస్తా అన్నాడు. అప్పటికి ఇది 2వ రోజు 3వ రోజు. ఆయన నిన్న కాక మొన్న మరి అవతల మొన్న అన్నాడు ఆయన. మరి ఆ తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత మరుసటి రోజన్నా టాప్ సీక్రెట్ రివీల్ చేయాలి, ఆ తర్వాత రోజన్నా రివీల్ చేయాలి. ఇప్పటికి ఇంకా అలాంటి టాప్ సీక్రెట్ ఏమి కనీసం మరి ప్రెస్ కూడా రివీల్ చేయలేదు. మరి దానికి కారణం ఏంటి? ఉంది అంటారు ఆధారం, దాన్ని బయట పెట్టరు. ఉంది అంటారు, దాన్ని ప్రెస్కి ఇస్తానంటారు. ఉంది అంటారు, దాన్ని పోలీస్కి ఇవ్వనంటారు. ఏంటండి ఇది? నిజంగా ఉంటే ఇవ్వమా? చాలా ఉపయోగకరమైనది. ఇంత ప్రయాసక మనకు అవసరం లేదు. ఎందుకనంటే పోలీసు వారు ఎలాగూ దీనిని అప్పుడే బయట పెట్టరు. కానీ అసలు ఏం జరిగిందో అన్నది ఖచ్చితంగా మీ ముందుకు మీడియా ముఖంగా తీసుకొచ్చేయబోతున్నాను. అసలు సంగతి తెలిసిపోయింది. ప్రవీణ్ పగడాల గారిది హత్య అన్న సంగతి తేలిపోయింది. కీలకమైన ఆధారాలతో నేను సిద్ధంగా ఉన్నాను బయట పెట్టడానికి. ఎందుకు ఇప్పుడు బయట పెట్టలేదు? ఇది మాట్లాడి 2 రోజులైంది. హత్య తేలిపోయిందట, అన్ని ఆధారాలు ఆయన దగ్గర వచ్చేసాయి. అయినా మరి ఎందుకు దాచుకుంటున్నారు? అలా దాచుకోవడం వల్ల కూడా లేని అనుమానాలు వస్తాయి కదండి. ఇవి బయట పెట్టకుండా మిమ్మల్ని ఎవరైనా ప్రలోభ పెడుతున్నారా? లేకపోతే మీకు ఎవరైనా డబ్బులు ఇచ్చేది మాట్లాడకుండా ఆపుతున్నారా? లేకపోతే మిమ్మల్ని ఎవరైనా చంపుతామని బెదిరిస్తున్నారా? ఎందుకంటే మీరు చంపుతామని బెదిరించి ఆ బెదిరిపోయే వాళ్ళు అయితే ఇలా వీడియో మాట్లాడరు. ఇన్ని ఆధారాలు ఉన్నాయని మీరు అప్పుడే చెప్పి 2 రోజులైంది. ఇప్పటి వరకు ఎందుకు బయట పెట్టలేదు? అది హత్య అని మీరు కన్ఫర్మ్ చేశారు, దానికి సంబంధించిన ఆధారం ఎందుకు బయట పెట్టలేదు? ఇప్పుడు ఎందుకు ఉన్నాయి హత్య అని చెప్పి జనాలను మాత్రం నమ్మిస్తూ జనాలను మాత్రం మత్తులో పెడుతున్నారు? వాస్తవాలు ఎందుకు బయట తీసుకురావట్లేదు? నిజంగా నా స్నేహితుడిని ఎవడన్నా చంపాడు అంటే ఈ రాష్ట్రంలో అందరికన్నా ఎక్కువ ఫైట్ చేసేది, ప్రాణాలు దిగింది నిలబడేది రాజేష్ మహాసేన్. అలాంటిది ఆధారాలు ఉన్నాయంటారు, బయటకు తీసుకురారు. ఆధారాలు ఉన్నాయని మళ్ళీ ప్రజలకు చెప్తారు, ప్రజలు రెచ్చగొడతారు. ఏంటండి ఇది డబుల్ గేమ్ కాదా? కాబట్టి తొందరపడద్దు. ఇప్పుడు నేను మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆ సంగతి బయట పెడితే మరి పోలీసు వారు నన్ను కట్టడి చేయొచ్చు, లేదా హంతకులైన వారు జాగ్రత్త పడిపోవచ్చు. అందుకే మీడియా సమావేశంలోనే మీడియా ప్రెస్ మీట్ పెట్టి ఈ సంగతిని నేను విడుదల చేయడానికి సిద్ధపడుతున్నాను. మీకు చెబుతున్నాను. యూట్యూబ్ లో చెప్పనంటున్నాడు ఆయన.
యూట్యూబ్లో చెప్తే పోలీసులు వచ్చేస్తారట, కట్టడి చేస్తారట, అలా జాగ్రత్త పడిపోతారట. మరి ప్రెస్ మీట్ పెడితే పోలీసులు కట్టడి చేయరా? యూట్యూబ్ అయితే మీరు ఇంకా ఎక్కడో లోపల ఎక్కడో ఉంటారు, పోలీసు మీ దగ్గర రావడానికి సమయం పడతారు. మీరు ప్రెస్ మీట్ ఎక్కడ పెట్టినా, మీరు ప్రెస్ మీట్ పెడుతున్నారని తెలియగానే ప్రెస్ వాళ్ళు ఇంటెలిజెన్స్కి ఇచ్చేస్తారు, పోలీసులు మిమ్మల్ని వెంటనే కట్టడి చేస్తారు కదా. లేదా ఎవడైతే ఉన్నాడో వాడు జాగ్రత్త పడిపోవడం, మన దగ్గర మడ్రని ఆధారం ఉన్నప్పుడు వాడు ఎవడో జాగ్రత్త పడిపోతాడో, పోలీసులు మనల్ని కంట్రోల్ చేస్తాడు అన్నప్పుడు ఆ ఆధారాన్ని సీక్రెట్గా పట్టుకొచ్చి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్కి ఇవ్వాలి కదా. మీకు ఆ డౌట్లో ఉన్నప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ చేసి ఆఫీసర్కి ఇవ్వలేదు, మీరు ప్రెస్ మీట్ పెట్టలేదు, మీరు యూట్యూబ్లోనూ తెలియజేయలేదు, కానీ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి, అది హత్య కన్ఫర్మ్ అని చెప్తున్నారు. ఇది ప్రజలు తప్పుదా పట్టించడం కదండి. పరువు పోతుందండి, పరువు పోతుంది. క్రిస్టియన్స్ అంటే విలువ లేకుండా పోతుంది. ఎవరో కొంతమంది మీలాంటి వాళ్ళు మరి ఏం ఆశించేస్తుందో నాకు తెలియదు, కానీ ఇలా చేయటం వల్ల అమాయకమైన క్రైస్తవులు అదే నమ్మి చంపేశారట పాస్టర్ గారిని అని వాళ్ళు 10 మందితో మాట్లాడడం వల్ల ఆ 10 మంది దగ్గర చులకన అవుతున్నారండి. 100% ప్రవీణ్ పగడాల గారిని ఉద్దేశపూర్వకంగా విజయవాడకు నటించి నమ్మించి రప్పించి చంపేశారు. ముందుగా నటించారు, నమ్మించారు, మా దగ్గరికి మీరు రావాలి అంటూ బ్రతిమలాడారు, రప్పించారు, స్కెచ్ వేసి చంపేశారు, నమ్మించి గొంతుకొచ్చేసారు. వెనకాతలు మళ్ళీ ఒక సెంటిమెంటల్ మ్యూజిక్ కూడా రన్ అవుతుంది, మీరు గమనించాలి. జనరల్గా క్రైస్తవులు అంటే వాళ్ళు ప్రార్థన చేస్తూ పలానా వాడు ఎవరన్నా ఒక సాక్ష్యం ఏమంటే నాకు ఇలాగా పలానా చోట యాక్సిడెంట్ అయింది, కాలు ఇరిగిపోయింది, దేవుడు నన్ను కాపాడాడని సాక్ష్యం చెప్తుంటే ఏడ్చేస్తారు కింద. వాళ్ళు ఏడ్చేస్తుంటారండి, అంత అమాయకులు క్రిస్టియన్స్ అంటే. అలాంటి క్రిస్టియన్స్ని ఇలా సాడ్ మ్యూజిక్ వేసి లేదు ఉన్నాయి ఎవరో కావాలని రప్పించారు, కావాలని చంపేశారు అని ఇలాంటి ఒక కథలకు క్రియేట్ చేయడం వల్ల ఉపయోగం ఏంటంటే వీకేఆర్ గారు? నిజంగా మీ దగ్గర ఆధారాలు ఉంటే రండి, నేను మిమ్మల్ని సీఎం గారి దగ్గర తీసుకెళ్తాను రండి, లోకేష్ గారి దగ్గర తీసుకెళ్తాను రండి, లేదా అక్కడ దాకా వద్దండి అంటే నేను హోమ్ మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్తాను రండి. మీ దగ్గర ఉన్న ఆధారాలు రండి, మనం పెడదాం, మనం ప్రెస్ మీట్ పెడదాం. మీకు ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే పోలీసులు మిమ్మల్ని ఏమైనా కట్టడి చేస్తారని మీకు భయం ఉంటారండి అని ఉంటాను, మహాసేనలు ఉంటారండి. నిజంగా మీ దగ్గర ఉంటే, లేకపోతే లేవని చెప్పేయండి. ఎందుకని చెప్తున్నానంటే ఇప్పుడు ఈ వీడియో ఆధారంగా మిమ్మల్ని కంపల్సరీ పోలీసులు పిలుస్తారు, నేను పిలిపిస్తాను మిమ్మల్ని. ఎందుకంటే మీరు కొంచెం మొహమాట పడుతున్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు పట్టుకుని రావడానికి. మీరు ఏం చేస్తారంటే ఒక కాపీ తీసి మన వాళ్ళు ఎవరి దగ్గర పెట్టేయండి. ఎందుకంటే మళ్ళీ పోలీసులకు ఇస్తే వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేస్తారేమో, దాన్ని వాడేసి మళ్ళీ లేదంటారేమో అని అనుమానం కూడా మీకు ఉంటుంది. కాబట్టి ఒక కాపీ తీసి మీరు దగ్గర పెట్టుకుని, ఒక కాపీ పట్టుకుని మీరు పోలీసులు దగ్గర రండి. యథార్థవంతుడైన ప్రవీణ్ పగడాల గారు తనకు ఎవరు కాల్ చేసినా, ఎవరు డేట్ అడిగినా ఇస్తాను అనే ఆ మనస్తత్వం కలిగిన వ్యక్తిగా ఉండి తన ఉదార స్వభావాన్ని, తన తగ్గింపు స్వభావాన్ని, నిరాడంబర జీవితాన్ని అనుభవించేసరికి దుష్టశక్తులు, క్రీస్తు విరోధులు ఆయనను నమ్మించి విజయవాడకు రప్పించారు. ఎక్కడికో వెళ్ళవలసిన వ్యక్తిని విజయవాడకు రప్పించారు. వాటి వేసి మేము క్రైస్తవులమే నమ్మించి మరీ గొంతుకొచ్చేశారు, ఆయనను హతమార్చేశారు. ఇది వాస్తవం. సమాజం ముందుకు ఈ చాలా పెద్ద స్టోరీ అండి. వాళ్ళ క్రైస్తవులను నమ్మించారట, క్రీస్తు విరోధులట. మేము క్రైస్తవులమే నమ్మించి అక్కడికి రప్పించి అక్కడ గొంతుకొస్తారు. మరి సీసీ ఫుటేజ్లు ఇవి అయిపోలేండి, ఆయన తర్వాత చూద్దాం. ఏం చెప్పిందని నిజం అనుకుందాం కాసేపు. దాని ఆధారాలు దయచేసి వీకేఆర్ గారు తొందరగా పట్టండి. ఇలా చెప్పేసి వదిలేయకండి, చెప్పేసి వదిలేసి మళ్ళీ నిన్న కూడా మీరు లైవ్ ఏదో పెట్టారు. ఆ లైవ్ పెట్టారు కానీ అక్కడ దీనికి సంబంధించిన ఆధారాలు ఏం బయటపెట్టలేదు, దీనికి సంబంధించిన ఒక్క వివరం కూడా మీరు బయటపెట్టలేదు. ఇన్ని ఆధారాలు మీ దగ్గర ఉన్నప్పుడు ఆ పెట్టు కూర్చున్నారు ఎందుకు? ఈలోపు కేసు వేరే యాంగిల్ వెళ్ళిపోతుంది కదా, కేసు వేరే యాంగిల్ వెళ్ళిపోతుంది కదండి. ఆధారాలతో ఈ సంఘటనను తీసుకొస్తాను. తొందరపడకు దేవుడు బిడ్డలారా. ఇక అబ్జర్వేషన్స్ చాలు. ఇంకా అబ్జర్వేషన్స్ ఏమైనా ఉన్నా, ఒకవేళ మీకు తోచిన సీసీటీవీ ఫుటేజ్ నుండో లేక మీకు తెలిసిన వివరాలు ఏమైనా ఉంటే వాట్సాప్ చేయండి. మీరు వాట్సాప్ చేస్తున్నారు, మళ్ళీ వెంటనే అన్న వాట్సాప్ చేసామన్నాను మరలా మొదలెడుతున్నారు. విసుగొచ్చేస్తుంది. ఇప్పటికే ఆల్రెడీ నాకు వినికిడి సమస్య ఉంది, ఇప్పుడు మొత్తం వినపడకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. హెడేక్ వచ్చేస్తుంది, అలసట, ప్రయాణాలు, ఎండలేని పరిస్థితులు, నిద్రలేమి, శరీరానికి రెస్ట్ లేదు, ఈ నడుము దగ్గర నుంచి ఈ కాలు వరకు ఈ కుడికాలంతా విపరీతంగా చాలా అంటే చాలా కష్టపడుతున్నారండి మాస్టర్ గారు. మీరు పాపం ఆయన తిండి లేదట, నిద్ర లేదట, ప్రయాణాలు చేస్తున్నారట. అలాగే కింద నుంచి మొత్తం ఈ బ్యాక్ స్పైనల్ కార్డ్ ఇదంతా కూడా ఎందుకంటే అంత టార్చర్ చేస్తున్నారు మీరు పాస్టర్ గారిని. వీకేఆర్ గారు మీరు అంత కష్టపడి సాధించిన ఆధారాలు ఏవైతే ఉన్నాయో దయచేసి పోలీసు ముందు పట్టుకోండి. మీరు మీ ప్రశ్నలు పెడతారో పెట్టండి, మీరు యూట్యూబ్లో చూపిస్తారో చూపించండి, నెక్స్ట్ అయినా సరే దయచేసి పోలీసుల దగ్గర పట్టుకోండి. హెల్త్ పాడైపోయే పరిస్థితులు ఉన్నాయి. 5 రోజులుగా రెస్ట్ లేదు, గొంతు పోయింది. ఇలాంటి ఇతరత్ర సమస్యలు నిత్యము ఈ సంఘటన గురించే ఫ్రంట్ లైన్ లో ఉండి తెర ముందు తెర వెనక ప్రయాసపడడం వలన కొన్ని ఇబ్బందులు నాకు ఉన్నాయి. దయచేసి మీరు ఎవరు ఇబ్బంది పెట్టద్దు, వీలైతే సహకరించుంటారా. మీరు ఇన్ని మాటలు చెబుతున్నారు, ఇన్ని సలహాలు చెబుతున్నారు అన్నా, ఈ పరిస్థితులను చక్కబెట్టడానికి లేదా అటు ఇటు తిరగడానికి, కొంతమంది పెద్దలను కలవడానికి, కొన్ని కార్యాచరణలు ఆలోచించడానికి, వాటిని నెరవేర్చడానికి ఏమైనా మీకు ఆర్థిక పరిస్థితులు బాగున్నాయా అన్న వాళ్ళు అడిగిన వారు ఎవరూ లేరండి. వీలైతే సహకరించుంటారా. మీ ఫోన్ కాల్స్ తో అవకాశం ఉంటే ఇన్ని జరుగుతున్నాడు, పాపం ఆయన అంత కష్టపడుతున్నాడట. ఎవరన్నా కనీసం మీ దగ్గర ఉన్నాయా ఏమన్నా సహకరించాలని అడగట్లేదట. ఆయన కూడా చాలా బాధపడుతున్నారు. వీలేదు అవకాశం ఉంటే ఎవరన్నా ఆయన కంటే ఆర్థికంగా సహకరించండి. అయితే ఇదంతా చెప్పుకొచ్చారు,
ఇప్పుడు ఈయన ఎక్కడ తిరుగుతున్నారు, ఎందుకు ఈయనకి డబ్బులు ఖర్చు అవుతున్నాయో చెప్పలేదు. ఎందుకంటే మొత్తం పోలీసులు తిరుగుతున్నారు. తిరుగుతున్నప్పుడు దీన్ని కూడా మనం తప్పుదారి పట్టించేలాగా నేనేమి విమర్శించను, కానీ మీరు ఏమైనా చేయండి. మీ మాటలు నమ్మేవాళ్ళు ఉన్నప్పుడు మీరు యేసుప్రభు గురించి ముందు మాట్లాడి ఒక ప్రార్థన చేసి ఇది చేసేటప్పుడు జనాలు ఆటోమేటిక్గా మిమ్మల్ని నమ్ముతారు. కాబట్టి మీరు వాళ్ళని ఎలాగైనా చేయండి, కానీ ఆధారాలు మాత్రం ఇమీడియట్ బయట పెట్టండి, ఇమీడియట్గా పెట్టండి. అప్పుడే మీరు చెప్పి 2 రోజులు అయిపోతుంది. ఆధారాలు పెట్టండి. అలాగే విజయ్ కుమార్ గారి తరఫున నేను కూడా చెప్తాను, వీడియోలు ఎవరైతే చూస్తున్నారో ఆయన చాలా కష్టపడుతున్నాడు, కనీసం ఎవరు ఆర్థికంగా కావాలని అడగట్లేదట. అవకాశం ఉంటే అలా సహకరించండి. మేము ఎంత ఇబ్బంది పడుతున్నామో మీకు తెలియదు. మీ కంటికి నేను ఒక్కనే కనబడుతున్నానేమో, నాకు వచ్చే ఫోన్ కాల్స్ వందల 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 వేలు. సో భరించలేకపోతున్నాం. దయతో క్షమించండి. మీ ఆవేదన, మీ ప్రేమ, మీ యొక్క ఆ బాధ మాతో పంచుకోవాలని మీకు ఉంటుంది, కానీ మేము కాస్త బాగుంటే ఈ సమస్యను సాధించే అదే ఓవరాల్గా ఆయన చెప్పింది అయితే అదే. చాలా మంది ఆయన విమర్శిస్తున్నారు, దీంట్లో కూడా ఆయన డబ్బులు కలెక్ట్ చేస్తున్నాడను, డబ్బులు అడుగుతున్నాడను. దీన్ని అడ్డు పెట్టుకుని ప్రవీణ్ గారిదే ఏదో ఆధారాలు నా దగ్గర ఉన్నాయని ఆయన చూపించాలంటే మాకు మీరు ఇచ్చేయండి అని అంటున్నారని ఆయన విమర్శిస్తున్నారు. కానీ ఆ విమర్శలు కూడా నేను ఖండిస్తున్నాను. ఏదైనా చేయనివ్వండి, ఆయన్ని ఆధారాలు ఉంటే బయట పెట్టనివ్వండి. ఎందుకు అలాంటి వాళ్ళు విమర్శించడం? ఇంకొక వీడియో కూడా మాట్లాడారు, ఇది కూడా ఒకసారి నేను చూపిస్తాను. ఈరోజు ఫ్రంట్ లైన్ లో ఉన్న వారందరూ కూడా మీతో సహా అక్కడ నిలబడ్డ నినాదాలు మనం అందరం కూడా మన సోదరుడు, మన సేవకుడు నిలబడ్డాం. దీన్ని అడ్డు పెట్టుకుని ఏదో చేసేస్తున్నారు అనే ఒక అపవాదులు, నిందలు భరించలేకపోతున్నాం అన్న. ముందు నిలబడ్డ వాళ్ళ మీద నిందలు వేసి ప్రజలను చెడ్డగా చిత్రీకరించే వారిని బట్టి రేపన్న రోజు అసలు ముందుకు రాలేదేమో. నిందలు, అపవాదులు, కష్టాలు, బాధలు, నోటీసులు ఎందుకంటే నాకు ఇవన్నీ ప్రశాంతంగా మా పరిచయం చేసుకోక మనలోనే శత్రుడు, మనలోనే ఈ ఉద్యోగాలు ఎగనరికేయారు. మహాసేన రాజేష్ ఎవరయ్యా, ఏ పాస్టర్లయ్యా కేసులు తప్పుదారి పట్టించేది? అప్పుడు నేను చెప్పడం వరకు ఒకే స్టాండ్ మీద ఉన్నాం సేవకులుగా. మాకు అనుమానం ఉంది, ఇదే స్టాండ్ మాది, ఇది అనుమానాస్పద వృత్తి అని అనుకుంటున్నాం, ఇదే స్టాండ్ మాది. మరుసటి రోజు మాట్లాడే వీడియో అనుమానాస్పద వృత్తి అంటాడు మళ్ళీ ఆయన. దాని ముందు మాట్లాడిన వీడియో, దాని ముందు రోజు మాట్లాడింది కన్ఫర్మ్ వచ్చా, కన్ఫర్మ్ ఆయన విజయవాడ రప్పించారు, కన్ఫర్మ్ ఆయన క్రిస్టియన్స్ అని చెప్పి గొంతుకోసారన్న ఇదే పెద్ద మనిషి. మరి 2వ రోజుకి వచ్చేటప్పుడు మళ్ళీ అనుమానాస్పదం అంటాడేంటి? ఆయన ముందు రోజు ఆ వీడియో మాట్లాడినప్పుడు నేను మాట్లాడాను ఒక వీడియో, ఆ వీడియో కొంచెం డిస్టర్బ్ చేసి ఉండొచ్చు. ఇది కంపల్సరీ హత్య అన్నారు కదా, మీరు రావాల్సి ఉంటుంది, నేను మీకు నోటీసులు ఇప్పించానని రప్పిస్తాను, మీరు కేసును తప్పుతో పట్టిస్తున్నారు, క్రిస్టియన్స్ని తప్పుతో పట్టిస్తున్నారు, కంపల్సరీ దీనికి మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుందని నేను మాట్లాడిన వీడియో తర్వాత ఆయన ఇచ్చిన వీడియో ఇది. అనుమానం అన్నాడు మళ్ళీ. ఎందుకంటే అలా తప్పుదారి పట్టించడం ఎందుకు? 2 మాటలు ఒకే మాట మీద ఉన్నాను ఎలా చెప్తారు వీకేఆర్ గారు? మీరు ముందు రోజు ఇప్పుడే కదా వినిపించాను నేను, 100% హత్య, దాని ఆధారాలు ఉన్నాయన్నారు. 2వ రోజుకి వచ్చేటప్పుడు అనుమానాస్పద వృత్తి మాట 2 నాలుగులు మార్చారు. దేవుడు ఎలా చెప్పాడా? ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, తప్ప మధ్యలో ఉండొద్దని చెప్పాడు కదా దేవుడు. నువ్వు అయితే హత్య అనే దాని మీద ఉండు, లేదా అనుమానాస్పద వృత్తి అనే దాని మీద ఉండు. నువ్వు ముందు రోజు ఏమో హత్య అంటావు, మరుసటి రోజు అనుమానం అంటావు, ముందు రోజు ఆధారాలు ఉన్నాయంటావు, మరుసటి రోజు దానికోసం ప్రయత్నిస్తానంటావు. ఏంటండి ఇది? ఇప్పుడు వీళ్ళ మాటలు నమ్మే కదా ప్రజలందరూ. అరే నిజం చెప్పినా నమ్మట్లేదండి. ఏమో ఒకవేళ మేధావులు నమ్మొచ్చు, వాళ్ళు మౌనంగా ఉంటారు. అన్నా మహాసేన రాజేష్ అన్న, ఐ లవ్ యూ. మీరంటే నాకు చాలా ఇష్టం. ఇప్పటి వరకు మీ ఎడల మీరు క్రైస్తవం గురించి ఎలా మాట్లాడిన తర్వాత మీ రాజకీయ లబ్ధి కొరకు, లేదా మీరు అందరిని బ్యాలెన్స్ చేసుకోవడం కొరకు, మీరు క్రైస్తవుల పక్షంగా, దళితుల పక్షంగా నిలబడ్డప్పుడు మీ స్టాండ్ ఏంటి? ఆ తర్వాత మీరు రాజకీయంలో కడిగిపెట్టిన తర్వాత మీ స్టాండ్ ఏంటి? ఆ పార్టీని వదిలిపెట్టి మరొక పార్టీలోకి వెళ్ళిన తర్వాత మీ స్టాండ్ ఏంటి? రాజ్మోహన్ పార్టీలు మారుతాడు, రాజ్మోహన్ పార్టీల కోసం ఉంటాడు, అధికారం కోసం పోగలాడతాడు. అది ఇప్పుడు ఆయన ఇంటర్నేషనల్ గా జనాల్లో క్రియేట్ చేయాలన్నది. వెనకాతలు మళ్ళీ సెంటిమెంట్ మ్యూజిక్ వేసి మళ్ళీ అనే ఐ లవ్ యూ అని చెప్తూ ఎందుకంటే అంటే నిజంగా దేవుడు అంత అద్భుతమైన జ్ఞానం మీకు ఇచ్చినందుకు అది ఇంకా వేరే కోణాల్లో మీరు ఉపయోగిస్తే బాగుండండి. ఎందుకంటే రాజకీయ లబ్ధి కోసం అంటున్నారు. రాజకీయ లబ్ధి అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ ప్రాపర్టీలు జోలికి వచ్చినప్పుడు ఆయన్ని వ్యతిరేకించి నేను బయటికి రాను, లబ్ధి కోరుకునేవాడిని. అయితే రాజకీయ లబ్ధి కోసమే అయితే నాకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు ఆ టికెట్ నాకు నేనుగా వదులుకోను, రాజకీయ లబ్ధి కోసమే నేను చేసేవాడిని. అయితే చివరాఖరులో ఎలక్షన్ ముందు పవన్ కళ్యాణ్ గారు 400 సీట్లు బీజేపీ కోసం నేను ప్రాణత్యాగం చేస్తానన్నప్పుడు బీజేపీ కోసం మీరు ప్రాణత్యాగం చేయడం ఏంటండి? అలా ఎలా చేస్తారండి? దాన్ని మేము ఒప్పుకోమండి, మేము వ్యతిరేకిస్తామని నేను వ్యతిరేకించను. మూసుకుని ఉంటే ఈ రోజున ఫస్ట్ లిస్ట్లో నామినేటెడ్ పోస్ట్ ఏది వచ్చినా నాకే వచ్చిన. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు నాతో డైరెక్ట్గా చెప్పారు అది. ఇప్పుడు నా మీద ఉన్న బ్లేమ్ ఏంటి? రాజేష్ మహాసేన పొత్తుకు వ్యతిరేకంగా మాట్లాడాడు, జనసేనకు వ్యతిరేకంగా మాట్లాడాడు, బీజేపీకి ఎందుకు మాట్లాడాను? మరి నిజంగానే పదవులే కోరుకునేవాడిని అయితే అన్ని కేసులు ఇవన్నీ ఎందుకు పడతాను నేను? అంటే ఇప్పుడు ప్రజల్లో రాజేష్ మహాసేన అనేవాడు మాట మీద జనాలకి నమ్మకం కలగకూడదంటే వాడి మీద పార్టీ ముద్ర వేసేట్లే. పార్టీ ముద్ర వేసామనుకో ఆ పార్టీ కొంచెం చేస్తానంటే వాడి మాటలే నమ్మకం. సూపర్ అండి, సూపర్. అసలు మారిపోయింది. ఇప్పుడు ఎలా మారింది ఆలోచించండి అయ్యా. పదవి కోసమా, అధికారం కోసమా, లేక ఘనత కోసమా, పేరు కోసమా, ఎవరైనా తృప్తిపరచడం కోసమా అభిప్రాయాలు మార్చేసుకుంటున్నది ఎవరన్నా? రాజేశన్నా మన నా మీద ఏదో వీడియో చేయాలని అనుకో. డే 1 చెప్పాను నేను 90% యాక్సిడెంట్ అని. ఈ రోజు చెప్తున్నాను 99% యాక్సిడెంట్ అని. రాసుకోండి.
99, ఇక 1% ఉంది. నేను ఎప్పుడు ఆ మాట మీద నిలబడ్డాను. మాట మార్చింది మీరే, 2 మాటలు. హత్య అన్నారు, కన్ఫర్మ్ అన్నారు, గొంతు కోసారు విజయవాడ అన్నారు, మళ్ళీ ఇప్పుడు అనుమానాస్పదం మృతి అన్నారు. అయితే మీలాగా నేను సెంటిమెంటల్గా జనాలకు చెప్పలేనండి. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది. ఆ అగ్రెసివ్గా ఉండడంతో నేను అంత జాలిగా ఇష్టం ఉన్నట్టు ఇస్తున్నట్టు మాట్లాడుతూ ప్రజల్లో ఆ సింపతి కార్నర్లో తీసుకెళ్ళలేను. ఏం చేస్తాం, కొన్ని బాడీలు మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఉంటుంది. ఇది కూడా అంతే. నా టికెట్ పోయినప్పుడు నేను బాధపడలేదు. పెద్ద పెద్ద ఎమ్మెల్యేలు రోడ్ల మీద దొరికి ఏడ్చారు ఆ రోజున. టికెట్ పోయినప్పుడు నాకు కనీసం నా కళ్ళలో ఇంత ఒక కన్నెట్టుకు కూడా రాలే. ఇప్పుడు దాకా నేను పార్టీ కోసం ఎంతో పడ్డాను, ఎంతో చేశాను. ఇప్పుడు దాకా నాకు పార్టీ నుంచి కనీసం ఏ గుర్తింపు లేకపోయినా నేను ఇలా జాలిగా లేరు చెప్పలేదు. ఫైటర్ అంటే ఫైటరే, ఫైటే చేయాలి తప్ప యుద్ధం వచ్చినప్పుడు యుద్ధం చేయాలని పశ్చిమ పాడకూడదు అంటాను. ఎప్పటి నుంచో ఉంటుంది నానుడి. ప్లీజ్, నీకు ఇప్పుడున్నంత పలుకుబడి, నీకు ఇప్పుడున్నంత ధనబలము, నీకు ఇప్పుడున్నంత అధికార బలము, నీకు ఇప్పుడున్నంత రాజకీయ బలము మాకు లేదన్నా. మేము చాలా చిన్నవాళ్ళం. దయతో మీరు ఏ ప్రభు, ఏ హరిరామకృష్ణ జగన్మోహన్ రెడ్డి, ఏ క్యాపవా నన్ను బ్యాట్ చేసి ఏమొస్తుంది తమ్ముడు? నన్ను ఎంత నువ్వు జాలిగా అడిగినట్టు అడిగి ఇంకొక ఆయన అజయ్ అన్న, ఆయన కూడా నేను చంపేపోయినని ఆయన ఈ వీడియోలు పెట్టినా కదా. ఎందుకండి ఇంత క్రియేషన్? మీ మాట నమ్మేవాళ్ళని ఎందుకు ఇంత మోసం చేయడం? ఎందుకు? నేను మిమ్మల్ని ఏమైనా బెదిరించానా? నేను అడిగింది ఏంటి? మీ దగ్గర ఆధారాలు ఉన్నాయన్నారు, పట్టురండి అంటున్నాను. అదేమన్నా భూత? అదేమన్నా బెదిరింప? మీరు చాలా ఎలిగేషన్స్ చేశారు, దానికి ఆధారాలు పట్టుకొని పోలీసులు చూపించండి అన్నాను. అదేమన్నా దారుణమా? నేను చెబుతున్నాను మిమ్మల్ని. దానికి ఎందుకంటే ఎంత సెంటిమెంట్ క్రియేట్ చేస్తూ జనాల కంటే ఇప్పుడు క్రిస్టియన్స్కి రాజేష్ని శత్రువుగా చూపించేయాలి. వాళ్ళతో తిట్టించండి. 1,00,000 మందితో తిట్లు తింటాను నేను రెడీ, నిజం కోసం నిలబడి. 1,00,000 మందితో మీరు తిట్టించండి. ఎంతమందితో తిట్టిస్తారు? బాగుంది కదన్నా మహాజన రాజన్న. మీరు ఎందుకు కల్పించేసుకున్నారు? మీరు ఎందుకు కల్పించేసుకుని ముందేమో ఒకటి అన్నారు, తర్వాత ఇంకోటి అన్నారు, తర్వాత మళ్ళీ మధ్యలో మీరు పోరాటం చేస్తున్నట్టు మళ్ళీ రోడ్డు మీదకి మీడియాకి వచ్చేసి రచ్చ చేశారు. కాలే పోరాటం కాదు. పోలీసులు ముందు రోజు అది ఆల్రెడీ యాక్సిడెంట్ అని వాళ్ళకి తెలుసు, మాకు హింట్ ఇచ్చారు, లోకేష్ గారికి కూడా హింట్ ఇచ్చారు. దానికి తగిన ఆధారాలు మరుసటి రోజు కూడా రిలీజ్ చేయలేదు. అందుకు కోపం వచ్చింది. అందుకు బయటకు వచ్చి దీని ఆధారాలు ఎందుకు రిలీజ్ చేయరు, మీరు మాకు తప్పుడు ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చారా, మీరు ప్రభుత్వాన్ని బ్యాడ్ చేయాలనుకున్నారా అని పోలీసుల్ని కార్నర్ చేయడం వల్ల పోలీసులు ఇమీడియట్గా చూసారా ఎలా చేస్తున్నారో, ఇంచించు బయట పెట్టేశారు. ఇంచించు ఇలా రిజల్ట్ ఇలా తీసుకొచ్చారు, ఇలాంటి విషయాలను బయటకు వచ్చారు. రాజేష్ మహాసేన గారు ప్రశ్నిస్తే తప్పులేదు. అవే ప్రశ్నలు క్రైస్తవ పాస్టర్లు అడిగితే మాత్రం తప్పు. ఒక్కసారి ఆలోచించండి. ఏం చేశారు? ఇప్పుడు ఇలాంటి రిజల్ట్ తీసుకొద్దామన్నా? పాస్ గారు మీరు ఎవరో నాకు తెలియదు. మీరు ప్రశ్నించండి, మీరు అనుమానించండి, అనుమానాలు వ్యక్తం చేయండి, కానీ అనుమానాలను కన్ఫర్మ్ చేయకండి. ప్రజల్లో లేని దాన్ని ఉన్నట్టు ప్రజలను మభ్య పెట్టకండి, ప్రజల్లో ఆందోళన క్రియేట్ చేయకండి, హిందువుల మీదకి క్రైస్తవుల్ని రెచ్చగొట్టకండి, గవర్నమెంట్ మీదకి క్రైస్తవుల్ని ఇంటెన్షనల్గా రెచ్చగొట్టకండి. ఇదేంటి నేను చెప్పేది? ప్రశ్నిస్తే నేను ఎందుకు వద్దంటాను? అసలు మీరే ప్రశ్నిస్తూ ఉంటే నాకు పనే ఉందండి, చక్కగా నేను ఏదో రాజకీయ పార్టీలో ఏదో నా భవిష్యత్తు, నా పిల్లల భవిష్యత్తుని బతుకుతాను కదా, ఇలాంటి విషయాలకు రావాల్సిన అవసరం లేదు కదా. ఇప్పుడు ఇలా ఇందులోకి రావడం వల్ల నేను పార్టీలో కూడా బ్యాడ్ అయ్యాను కదా. మనం చూపించాను ఐటీడీ వాళ్ళు ఏదో దాంట్లో పెట్టారు, రాయచీల పోలీసులు అంటున్నాడు, అది హత్య అంటున్నాడు, పోలీసులు వేస్తున్నాడు, వాళ్ళు తిడుతున్నారు. ఇప్పుడేమో ఇంకొక ఏదో పోస్ట్ అయితే బయటకు వచ్చింది, టీడీపీలో ఏ తమ్ముడు నువ్వు ఇలాగా హత్య చేసి 10 మంది చంపారని అన్నావు అంటే ఏంటని ఒక అన్న అడుగుతున్నాడు. ఏంటండి ఇది? మమ్మల్ని అందరినీ మీరు ఇప్పటికీ మళ్ళీ ఈ పాస్టర్ని అరెస్ట్ చేయండి. నిన్ను నమ్మామయ్యా, ఒకప్పుడు నిన్ను నమ్మా, నువ్వు మా పక్షాన్ని నిలబడతావని. ఎక్కడెక్కడ విదేశాల్లో ఉన్న యవ్వన నేను నిలబడతాను తమ్ముడు. అంటే అన్యాయం జరిగినోడి పక్షాన్ని నిలబడతాను, అన్యాయం చేద్దాం అనుకునేవాడు పక్షాన్ని కాదు. తప్పుడు కేసుల్లో ఇరుక్కున్నవాడు పక్షాన్ని నిలబడతాను, తప్పుడు కేసులు పెట్టాలనుకునే వాళ్ళు కాదు. అన్యాయం జరిగింది, ఈ అన్యాయానికి మాకు న్యాయం జరగట్లేదు అనేవాళ్ళ పక్షాన్ని నిలబడతాను. న్యాయం జరిగినా కూడా దాన్ని అన్యాయం అని చిత్రీకరించే వాళ్ళ పక్షాన్ని కాదు. నాకు అంత మతపిచ్చి లేదు, అంత కులపిచ్చి అంతకన్నా లేదు. అంటే క్రిస్టియన్ తరపున మాడతాను కదా అంటే, ఒకవేళ అక్కడ ఏదన్నా అది కరెక్ట్ కాకపోయినా మీరు అబద్ధాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నా నేను సపోర్ట్ చేయాలా? అలాగైతే ఎప్పటికీ చేయలేను తప్ప. దేవుని బిడ్డలు కులం పక్కకు వచ్చేసారు. ఎందుకంటే దేవుని నుంచి కులం పక్కకు వచ్చేసారు. అయినా ప్రేమించాను నేను. ఎవరు నీకు రైట్ హ్యాండ్ గా ఉన్న బాబీ ఎవరు బాగాలేదని నువ్వు బాధపడితే, అన్నా నీ చేతికి నేను నా చేతితో తీసుకుని వచ్చాను డబ్బులు ₹1,00,000 అంటే మహాసేన టీంని నేను అంత ప్రేమించాను. బాబీ చనిపోయినప్పుడు ఫండ్ రైజింగ్ చేసాం, చాలా మంది చేశారు ఆ రోజున, కానీ ఎవరు ఇలా చెప్పలేదండి. ఈయన పట్టుకొచ్చి ₹1,00,000 ఇచ్చాను అని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు జనాలు అందరూ వీకేఆర్ గారు పట్టుకెళ్ళి బాబీ వైద్యం కోసం 1,00,000 ఇస్తాడేమో అని అనుకోలేదు. బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు పంపించారు, అది ఇంతో. ఆ మాట ఎందుకు చెప్పలేదు తమ్ముడు బయటికి? బెల్లంపల్లి ప్రవీణ్ గారు పంపించారు బాబీ వైద్యం నిమిత్తం అని చెప్పాలి కదా నువ్వు ఇక్కడ. అలా కాకుండా నేను ఈ చేతులతో అంటే ఏంటి, దాని అర్థం ఏంటి? ప్రజలు ఏమైనా అర్థం చేసుకోవాలి. అసలు ఒకవేళ మనం ఒక క్రిస్టియన్, మేము చాలా చేసాం, మా ఆశాన్ని చెప్పు లక్షలు ఇచ్చాం మేము, కానీ ఎవరికి పలానా రోజు మేము ఇది ఇచ్చామని ఇప్పుడు చెప్పుకోలేదు.
చిన్న ఇష్యూ వచ్చేటప్పటికి ఎవరో బెల్లంపల్లి ప్రవీణ్ గారు బాబీకి ఇచ్చిన దాన్ని మరి నువ్వు పబ్లిక్గా వీడియోలో చెప్పి బ్యాట్ చేయాలని ట్రై చేస్తున్నావు అంటే మీకు ఎలాగ అర్థం చేసుకోవాలి మిమ్మల్ని? ఈ రోజు నీ రోజుతో ఇలా అరెస్ట్ చేయాలని అందరూ నా పేరు కూడా చెప్తాను. సేవకులుగా మమ్మల్ని అరెస్ట్ చేయాలని నువ్వు కోరం. నీ మాటల ప్రభావం ఎంతవరకు వెళ్తారు? నేను అరెస్ట్ చేయమని అనలేదు తమ్ముడు, మీరు తప్పుదారి పట్టిస్తున్నారు కావాలని. మీరు వచ్చి మీరు చెప్పిన దానికి ఆధారాలు చూపించకపోతే మీ మీద కేసు పెట్టాలన్నాను. ఇప్పుడు చెప్తున్నాను, మీరు పాస్టర్లే, నేను కాదంటలేదు. మరి ఇప్పుడు మెయిన్ లైన్ చర్చ్ చాలా పెద్ద పెద్ద చర్చలు ఉన్నాయి, పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. ఆ రోజున అక్కడ కూడా పాస్టర్ ఫెలోషిప్ నాయకులు వచ్చారు, పెద్ద పెద్ద నాయకులు. అసలు మీరు వాళ్ళ అనుభవం ముందు అసలు నథింగ్. మీరు నువ్వు కానీ లేకపోతే ఇంకొక ఆయన తెలంగాణ నుంచి వచ్చి ఆయన కానీ నథింగ్. అక్కడికి వచ్చిన వాళ్ళు సిన్హా గారు కానీ, పాల్ గారు కానీ, ఎలోని గారు ఎవరో ఉన్నారు ఏఐసిసి అధ్యక్షులు, జాన్ వెస్లీ గారు, ఇద్దరు వెస్లీ గారు వచ్చారు, జేమ్స్ వచ్చారు, విపిఆర్ గారు వచ్చారు. వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలేదు ఈరోజు? వాళ్ళందరూ ఎందుకు ఆగారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేదాకా? మీకులా మాట్లాడటం చేత కదా, లేదా మీకులా జనాలు రెచ్చగొట్టడం చేత కదా? వాళ్ళు రెచ్చగొట్టగలరు, వాళ్ళు చెప్ప. ఇంకా మీరు చెప్తే జనం మీ సంఘంలో ఎంతమంది ఉంటారో నాకు తెలియదు, కానీ వాళ్ళు చెప్తే వేలాదికి వచ్చేస్తారు జనం బయటికి. మరే వాళ్ళు ఎందుకు మాట్లాడరు? మెయిన్ లైన్ చర్చలు, లూథరన్ చర్చ్ కానీ, బాప్టిస్ట్ చర్చ్ కానీ, మెథడిస్ట్ కానీ, ఆర్సీఎం కానీ, వాళ్ళందరూ క్రైస్తవులు కదా. వాళ్ళకి క్రిస్టియన్ పాస్టర్ గారు చనిపోతే ఆయనకి బాధ ఉండదు. వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు? మీరు మాట్లాడినట్టు ఆధారాలు ఉన్నాయి, అది హత్యే, చంపేశారు ఎందుకు మాట్లాడలేదు వాళ్ళు? మీరు మాట్లాడటం వల్ల క్రిస్టియన్ అని పేరు పెట్టుకుని, పాస్టర్ అని పేరు పెట్టుకుని మీరు చేసిన ఈ మాటల వల్ల వాళ్ళందరూ కూడా అవమానాలు పడుతున్నారు కదా. వాళ్ళందరూ కూడా అవమాన భారాన్ని మోయాల్సి వస్తుంది. నా బాధ అది. మీరు ఇప్పుడు దేనికోసం చేద్దాం నాకు తెలియదు. నేను ఇది కష్టపడుతున్నాను కాబట్టి నాకు ఆర్థికంగా సహకరించండి అని మీరు అన్నందుకు మీరు ఆర్థికంగా దీనికోసం ప్రలోభం కోసం చేస్తున్నారని నేను అంటలేదు. కానీ మరి దేనికోసం చేస్తున్నారు? ఏంటిదంతా? ఏమైనా ఆలోచించామన్నా? ఎందుకంటే నువ్వు ఒక పార్టీ అధికార ప్రతినిధి ఏదో అంటున్నావు, నాకు తెలియదు నిజానికి. మిమ్మల్ని ఒక అధికార ప్రతినిధిగాను, ఒక పార్టీ నాయకుడిగాను, పలానా పార్టీకి సంబంధించిన వాడికి నేను చూడలేదన్నా. నువ్వు మాకు కావాలి, నువ్వంటే మాకు ఇష్టం. అలాంటి నువ్వు మమ్మల్ని ఏదో కేసులు పక్కదారి పట్టిస్తున్నట్టు ఏమన్నా నువ్వు ఎందుకు వీడియోలు చూసావు చెప్పు? దేని కొరకు ప్రవీణ్ పగడాల గారి మీద ఎన్ని వీడియోలు చేసావు? ఏ ఏబిఎన్ ఛానల్ కూడా వీళ్ళు ఏం చెప్పావు? నువ్వు ఏం చెప్పావన్నా? ఏబిఎన్ ఛానల్లో మీరు చూసారు కదా, ఏబిఎన్ ఛానల్లో వీళ్ళకి హిందువుల మీద కౌంటర్లు వేస్తూ మాట్లాడతారని తమ్ముడు విజయప్రసాద్ రెడ్డి పేరు, నా పేరు, అనిల్ గారి పేరు ప్రస్తావించారు. కౌంటర్లు వేస్తారని లేదు నేను అన్నా, నిజమే. ఆ మాట ఐబిఎల్ అన్నది తప్పది. మీరు డిబేట్లు చేయలేదా? ఆ కరుణాకర్ తోటో లేదా లలిత్ కుమార్ తోటో మరి అమర ప్రసాద్ను నీ స్టూడియోకి పిలిపించి నువ్వు డిబేట్లు చేయలేదా? అతను వచ్చిన తర్వాత బైబిల్ని, క్రిస్టియన్స్ని, యేసుప్రభుని తిట్టుకుని ఉంటాడా? నువ్వు నీ స్టూడియోలో కూర్చోబెట్టి అతని వెర్షన్ ప్రజలందరికీ హిందువులకు వినిపించావు కదా, నువ్వు మాట్లాడావు కదా, డిబేట్లు చేశారు కదా, చేయలేదా? నేను ఏమైనా అబద్ధం చెప్పానా? డిబేట్లు చేశారు కాబట్టి చేశారని చెప్పాను. మీరు చేయకుండా చేశారని చెప్తే చెప్పు, నేను నా మాట వెనక్కి తీసుకుంటాను. వాళ్ళు మీలేదా ఇలాగ వాదోపవాదాలు చేసుకుంటారు, డిబేట్లు చేసుకుంటారు, ఆ తర్వాత కేసులు పెట్టుకుంటారు అంటూ అంత సాటిలైట్ మీడియా పెట్టలేదా? కేసులు పెట్టుకోలేదా? మీరు డిబేట్లు చేసుకోలేదా? మీరు కేసులు పెట్టుకోలేదా? నీ మీద కేసు పెట్టలేదా? భారతమాతకి ఎంతమంది హస్బెండ్స్ అని చెప్పి నువ్వు చేసిన కామెంట్ మీద నీ మీద కేసు పెడితే నువ్వు జైలు చేయలేదా? నేనేమైనా అబద్ధం చెప్పానా? హిందువులతో డిబేట్లకు వెళ్ళి వాళ్ళతోటేమో క్రిస్టియన్స్ని తిట్టి, మీరేమో హిందూ గ్రంథాల్లో ఉన్న తప్పులు ఏమైతే ఉన్నాయో వాటిని ఎత్తి చూపిస్తూ హిందువులకి క్రైస్తవులకి మధ్యలో అగాధాలు క్రియేట్ చేసే పరిస్థితి చేయలేదా అని అడుగుతున్నాను నేను. ఎందుకంటే ఇంతకుముందు నేను కూడా మీ వెర్షన్లో ఉన్నవాడిని కాబట్టి నాకు తెలుసు. నేనేం పత్తితనని చెప్పట్లే, నేను అలా మాట్లాడి ఉండే వాస్తవాలు తెలుసుకుని ఈరోజు నేను బయటకు వచ్చాను. ఏది న్యాయం ఏది అన్యాయం అని ఆలోచించగలుగుతున్నాను. నేను ఏది లేని దానిలే తమ్ముడు. నేను నా టీవీ పేర్లో చెప్పాను, నేను మీ పేర్లు చెప్పాను, మీ పేర్లు ఇంకా మంచి యాంగిల్లో కూడా చెప్పాను. ఏమని? నిజంగా హిందుత్వవాదులు చంపేయాలని అనుకుంటే విజయప్రసాద్ రెడ్డి గారు కూడా చాలా పెద్ద పెద్ద డిబేట్లు చేశారు, ఆయన్ని చంపాలి. అలాగే హనీ జాన్సన్ మీద ఆయన కేసులు పెట్టారు, ఆయన జైలు పంపించారు. ఆయన జైలుకి వెళ్ళదా? పెట్టలేదు ఆయన మీద కేసులు. అలాగే అవతల అమరప్రసాద్ మీద కేసులు పెట్టలేదా? అమరప్రసాద్ జైలుకి వెళ్ళదా? మీరు డిబేట్లు చేయడం నిజం కాదా? లేదా మీరు కేసులు పెట్టుకుని జైలుకి వెళ్ళడం నిజం కదా? ఏం తప్పు మాట్లాడాను నేను? దాన్ని కూడా తప్పుగా చూపించాలని నీ ప్రయత్నానికి నేను అప్రిషియేట్ చేయకుండా ఉండలేకపోతున్నాను. నేను అన్నాను, ఆయనకంట ప్రవీణ్ పగడాల గారి కన్నా కూడా అగ్రెసివ్గా ఫైట్ చేసిన వ్యక్తులలో ఒకవేళ చంపాలి అన్నంత కసే ఉంటే ఎవరికన్నా ఫస్ట్ ఏళ్ళు చంపేయాలి. అంత కసి ఇంకా రాలేదండి. ఇది హత్య కాదు, 90%, 99% ఇది హత్య కాదు అని చెప్పాను. అందులో ఏం తప్పు ఉంది తమ్ముడు? ఎందుకు కోపం వచ్చింది నీకు? చెప్పు. ఒకవేళ నేను ఏమైనా తప్పు మాట్లాడానేమో చెప్పు. సావుకులు మీద మమ్మల్ని నేను హిందువుల మీద పోరాటం చేస్తాం లేదా హిందువుల మీద ఇచ్చము ఏదో చేస్తామన్నట్టుగా క్రియేట్ చేయడం లేదా అలా మాట్లాడటం అన్న ఒక సావుకులుగా మా మీద ఎంత ప్రభావం పడుతుంది తెలుసా? ఈరోజు మేము సమాజంలో హిందువులతో మీరు డిబేట్లు చేశారు కదా తమ్ముడు, హిందువులతో డిబేట్లు చేశారు కదా, దానికి మీ మీద ఏం ప్రభావం పడుతుంది? ఉన్నమాట నేనంటే హైందవ సోదరుల మధ్య నిలవగలమా? మేము ఒంటరిగా లేదా మా ప్రయాణాలు మా పరిచయాలు మేము చేసుకోగలమా? ఏంటన్నా నాకు అండగా ఉంటావు అనుకుంటే నువ్వే ఇలా మాట్లాడటం
ఓకే నువ్వు అన్నట్టుగా అది రవి బాబా గారికి ప్రమాదమేదన్నా అనుకున్నాం కాసేపు పోలీసు వారిని చెప్పలేదన్నా మేము అనుమానం. చూడండి, మరి పోలీసు వారిని చెప్పనివ్వాలి కదా తమ్ముడు నువ్వు. ఇది హత్యే, విజయవాడ పిలిపించి గొంతు కోసారు, నేను తిరగలేకపోతున్నాను అటు ఇటు, ఈ అన్ని బయటికి రప్పించడానికి నాకు చాలా నడుము నొప్పి వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది, నాకు కడుపు నొప్పి వచ్చేస్తుంది, నాకు ఎవరు ఆర్థికంగా సాయం చేసేవాళ్ళు లేరు అని మాట్లాడింది ఎవరు తమ్ముడు? ఎవరు మాట్లాడింది? నువ్వు అనుమానం వ్యక్తం చేసి వదిలేసావా? లేదా అది విజయవాడ పిలిపించి చంపేశారు, నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, రేపు ప్రెస్ మీట్ పెడతాను, లేకపోతే ఎల్లుండి పోలీసు వాళ్ళు నాకు పట్టుకుంటారు, నేను ప్రెస్ మీట్లో రిలీజ్ చేస్తానని చెప్పావా? ఈ డబల్ గేమ్సే వద్దు. మీకు అనుమానం ఉందనుకోండి, అనుమానం చెప్పండి. మాకు ఇక పలానా జరిగి ఉంటుందని అనుమానం ఉంది చెప్పండి, పబ్లిక్గా చెప్పండి, ప్రజలకు కూడా చెప్పండి. లేదా మీ దగ్గర హత్య ఆధారాలు ఉన్నాయా, ఇక మా దగ్గర ఆధారాలు ఉన్నాయా హత్య అని చెప్పండి. అలా కాకుండా మీరు హత్యని కన్ఫర్మ్ చేసేసి మళ్ళీ పరిస్థితులు మారుతున్నట్లు మళ్ళీ అనుమానాన్ని క్రియేట్ చేసి పోనీ నువ్వు అన్నట్టు యాక్సిడెంట్ అనుకుందామన్నా అని మళ్ళీ యాక్సిడెంటే అని ఒప్పుకుని ఏంటి తమ్ముడు ఇన్ని మాటలు మారుతున్నారు? దేనికోసం ఇదంతా? వ్యక్తం చేస్తున్నాడు. ఎలాగైతే విశ్లేషించామో చాలా విషయాలు నేను కూడా అలా విశ్లేషిస్తున్నానన్నా. ఎందుకంటే ఏమైనా ఇది ప్రభుత్వం దృష్టికి వెళ్తుందేమో, ఎందుకంటే నేను మీలాగా మీడియాలోకి వెళ్ళి కూర్చునే ఆ ఛాన్సెస్ నాకు లేవన్నా. మమ్మల్ని ఎవరు పిలవరు, నేను చాలా చిన్నవాళ్ళం. అప్పుడు ప్రభుత్వం దృష్టికి వెళ్ళాలంటే మీడియాలో కూర్చోవడం కాదు, పోలీస్ స్టేషన్ కదా, పోలీసుల దగ్గరికి వెళ్ళి మన ఆధారాలు ఏమన్నా అక్కడ చూపించాలి. అది వదిలేసి నేను మీడియాలో కూర్చొని విశ్లేషణ చేస్తానంటారు ఏంటి తమ్ముడు? నేను వెళ్ళాను కదా, సిట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాను, మీ అందరూ అనుమానాలను అన్నట్టు ఇచ్చాను, దాని అన్నింటికి పోలీస్ క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికి ఇంకా మీరు ఇలా డబుల్ గేమ్ ఆడి అమాయకమైన క్రిస్టియన్స్ని కొన్ని దశాబ్దాల పాటు వాళ్ళ మీద చెడ్డ పేరు తీసుకురాకండి. వాళ్ళకి తెలియదు, మీరు ఏం చెప్తే అదే నమ్ముతారు. నేను ఎంత చెప్పినా ఎన్ని ఆధారాలు చూపించినాయి, అబ్బాయి రాయేష్ పాస్టర్ కాదు కదా, అతని మాట మేము నమ్మమంటారు. కానీ ఈ మెయిన్ లైన్ చర్చలో ఉన్న పాస్టర్లు కానీ పెద్ద పెద్ద పాస్టర్ ఫెలోషిప్ నాయకులు వాళ్ళందరికీ అర్థమవుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే అందుకే వాళ్ళంతా ఎక్కడ ఎలా వచ్చి మీకులాగా హత్య జరిగిందని ఎక్కడ మాట్లాడలేదు. వాస్తవాలు బయటికి తీసిరండి అంటున్నారు తప్ప అది హత్య అని ఎవరూ మాట్లాడుకోవడానికి ఎంతో కొంత నేను మాట్లాడిన వీడియోలు కారణం అని నేను నమ్ముతూ ఆనందిస్తున్నాను.